పరిగెట్టుకుని బయటకు వచ్చేసి భూకంపం జరిగిందని చెప్పి బయటకు వచ్చి ఏం జరిగిందో అర్థమవుక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పేలుడు సంభవిద్దని అసలు ఎవరు ఊహించరు. ఊర్లో ఒక 20 నిమిషాల వరకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే 20 నిమిషాల వరకు సెల్ టవర్లు కూడా పనిచేయలేదు. ఇంత భారీ విస్ఫోటనం. ఇది నాయకులు ఎవరున్నారన్నది అధికారులు తప్పనిసరిగా గుర్తించి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని, ఇంతమంది హత్యకు కారణమైన వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. కెనాల్ రోడ్ ఉంది, కెనాల్ రోడ్ అంత అంటే మొత్తం ఇవన్నీ కూడా కెనాల్ రోడ్ మీద పడిపోయినాయి అంటారా? కెనాల్ రోడ్లో కూడా బస్సు అటువైపుకి ఒరిగిపోయిందటండి. అంటే ఎంత భారీ విస్ఫోటనం జరిగిందో చూడండి. ఇది ఇంత దారుణమైనది, ఇంత ఇలాంటి ప్రమాదం మా ఏరియాలో ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. దీనికి ఎలాగ సార్ట్అవుట్ చేయాలి, వీటిని ఎలా నివారించాలనేది అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా. లాస్ట్ టైము మాకు ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆ ఎంఆర్ఓని లాస్ట్ గవర్నమెంట్ టైంలో ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే ఫైర్ వర్క్ షాప్కి పర్మిషన్ ఇవ్వలేదని ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇక్కడ అది పరిస్థితి ఈ ఊళ్ళో. అలాంటి పర్మిషన్ ఇచ్చాడు. ఇవాళ కొత్తగా వచ్చిన ఆయన ఈరోజు ఏం జరిగిందో మీరే చూడండి. ఇంతమంది హత్యకు కారణమయ్యాడు.